ఈరోజు మన అతిథి ఏంటి ఈరోజు ఆడ గడప గడపకు కార్యక్రమం జరుగుతుంది, ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు అంతా పాల్గొన్నారండి, వెళ్ళలేదా మీరు ఈరోజు? నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉండి నేను పార్టీ కన్నా ఇంపార్టెంటా? పార్టీ పైన ఇష్టం తగ్గింది, వైఎస్ఆర్ కుటుంబంతో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? నాకు నో అపాయింట్మెంట్ అనమాట, నాకు అంత బాగుండే ఉండదు. 2009లో వచ్చేసి నాకు టికెట్ రావాల్సింది. ఇక్కడ లాస్ట్ మినిట్లో ఆయన ఇంకా 45 days 2 monthsలో చనిపోవడం జరిగింది. ఎలా ఉంది జగన్ సార్తో ట్రావెల్? ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం కొన్ని శక్తుల వల్ల బాగాలేదు కదా. ఎవరా శక్తులు? ఎవరా శక్తులు అంటే ఓపెన్ కావాలా మనం ఏదైనా కూడా ఓపెన్ అంటేనే రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడి దగ్గరికే వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళే మీరు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారా? అపాయింట్మెంట్ ఇవ్వాలంటే కొంచెం. కానీ వైఎస్ఆర్ కుటుంబం మీద నిజంగా మీకు అంత ప్రేమ అభిమానము ఉంటే అవన్నీ దిగమింగుకొని పార్టీ కోసం ఉండాలి కదా మీరు. ఇన్ని రోజులు నాకుండే ఆఫర్స్ నాకున్నాయి. ఏం ఆఫర్స్ ఉన్నాయి మీకు? నాకున్నాయి ఆఫర్స్ అన్ని బయట పెట్టాల్సిన పడలేదు. పార్టీ నుంచి దూరం కావడానికి సిద్ధమైనట్టున్నారు. ఆల్రెడీ బాబును కలిసలేదా? కలవలేదు. మనస్సాక్షిగా చెప్తాడా కలుస్తా తొందరగా, కానీ నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు. రైల్వే కోడూరులో మీరు దాన వీర సూర్యకర్ణ అంటారు. కానీ హైదరాబాద్లో సంపాదించిన అంటే కొంత పాపం ఉంది, అది మీరు సంపాదించేస్తుంది. 100 ఎకరాల భూమి మీకు అబంధాస్తాలు చిక్కుకుపోయిందంటున్నారు. ఎవరిదైనా నేను పొరపాటు తీసుకుంటున్నా రాజకీయాల నుంచి విరమించుకుంటా. రాజకీయాలు ఉన్నారు ఇప్పుడు మీరు? ఎందుకు ఉన్నట్లుండి రాజకీయాలు ఏదో సాధించాలి, నేను చట్టసభలోకి వెళ్ళి అధ్యక్ష అనాలి అనేంత కసి ఎందుకు పెరిగిందంటారు? నా సొంత డబ్బులు ఖర్చు పెడితే నేను 10 మందికి సాయం చేయగలను. పాలిటిక్స్లో ఉంటే నేను 100 మందికి సాయం చేయగలను. సరే, త్వరలో ఒక నిర్ణయం అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పిలిపించి మిమ్మల్ని బుజ్జగిస్తే సైలెంట్ అయిపోతారా? పార్టీ విలువ ముఖ్యం, పదవి ముఖ్యం కాదు. టీడీపీ అభ్యర్థిగా 2024లో ముక్కా రూపానందరెడ్డి గారు బరిలోకి దిగబోతున్నారు. టీడీపీ మీకు అవకాశం ఇస్తే వైసీపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డి అవతల బరిలో ఉంటారు కదా, కనీసం డిపాజిట్ అని తెచ్చుకోగలరా మీరు?